నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వండర్స్ ఆఫ్ నందు. మీరు ఎప్పుడు ట్రై చేసే చికెన్ వేపుళ్ళు బోర్ కొడితే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. బాగా మసాలా అంతా పట్టించి చేసే ఈ చికెన్ వేపుడు ముక్క మెత్తగా చాలా బాగుంటుందండి. చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు, చాలా రుచిగా ఉంటుంది. నేను చేసే ఈ ఫ్రై పద్ధతిలో చేస్తే ముక్క అనేది డ్రైగా కాకుండా సాఫ్ట్గా చాలా బాగుంటుంది. ఫ్రై చేసినప్పుడు కొన్ని ముక్కలు గట్టిగా అయిపోతాయి కదా, అలా కాకుండా నేను చేసే ఈ పద్ధతిలో ట్రై చేసింది పిల్లలు కూడా చాలా బాగా తింటారు. మా పాపకైతే ఈ ఫ్రై చాలా బాగా నచ్చుతుంది. అలాగే మీరు కనుక ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే లైక్ చేసి షేర్ చేయండి. మా పాప చూడండి తినేసి సూపర్ అంటుంది. చాలా ఇష్టం ఇలాంటి ఫ్రై. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ముందుగా మనం ఇక్కడ ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులోకి 2 స్పూన్ల ధనియాలు, 4 ఎండుమిర్చి వేసుకుంటున్నానండి. ఇవి కారం ఉండవు. ఈ మిరపకాయలు వేసుకోవడం వల్ల ఫ్రై అనేది మంచి కలర్ఫుల్గా వస్తుంది. ఇవి బ్యాడ్గి మిరపకాయలు. ఇందులోనే 1 స్పూన్ జీలకర్రను కూడా యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇక్కడ నేను 1 కేజీ దాకా చికెన్ తీసుకున్నానండి. ఈ చికెన్ను శుభ్రంగా కడుక్కొని నిమ్మకాయ రసం వేసుకొని శుభ్రంగా కడుక్కొని తీసుకున్నాను. ఇందులోకి ఉప్పు, మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా పొడిని యాడ్ చేసుకోవాలి. ఈ మసాలా పొడి అనేది నేను వేయించలేదండి, డైరెక్ట్గా అన్నీ పచ్చివే తీసుకున్నాను. ఇప్పుడు ఈ మసాలా పొడిని అంతా వేసుకొని 1 స్పూన్ కారం వేసుకోవాలి. మసాలా పొడిలో తీసుకున్న మిరపకాయలు కారం ఉండవండి, కాబట్టి కారం కొంచెం ఇప్పుడు వేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా పెరుగుని తీసుకొని ఈ మసాలా అంతటిని ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. మనం ఫ్రై చేసేటప్పుడు ఇంకా ఏ మసాలా పొడిని వాడమండి. ఇలా ముందుగానే కలుపుకోవడం వల్ల ఈ మసాలా అంతా ముక్కలకు పట్టి ముక్కలు మంచి టేస్టీగా ఉంటాయి. ఇలా కలుపుకున్న తర్వాత 1 గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టేయండి. మీకు టైం లేదనుకుంటే హాఫ్ అన్ అవర్ అయినా ఫ్రిడ్జ్లో పెట్టేయండి, బాగా పడుతుంది ముక్కలకి మసాలా అంతా. గంట తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి వేడయ్యాక మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ముక్కలన్నిటినీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ వేయించుకోవాలి. ఫస్ట్ ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లోనే వేయించండి. చికెన్లో నీళ్ళు ఊరుతాయండి, ఈ నీళ్ళన్నీ ఇంకిపోయేంత వరకు వేయించండి ఫస్ట్. ఇప్పుడు చూడండి 10 నిమిషాల తర్వాత ఇది బాగా వేగుతుంది. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో 2 లేదా 3 పచ్చిమిర్చిలను ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఇందులోనే ఒక పెద్ద సైజు టమోటాని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇలా పచ్చిమిర్చి టమోటా ముక్కలను వేసిన తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి బాండిల్కి మూత పెట్టేసి ఈ టమోటా ముక్కల్ని బాగా మగ్గనివ్వాలి. మధ్య మధ్యలో మూత తీస్తూ ఒకసారి బాగా కలిపి మళ్ళీ మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇలా కలుపుకోవడం వల్ల అడుగు అంటకుండా ఉంటుంది. ఇప్పుడు చూడండి మధ్య మధ్యలో మూత తీస్తూ ఇలా కలుపుకోవడం వల్ల ఫ్రై అనేది ఇలా అయిందండి. చూడండి టమాటా ముక్కలన్నీ మెత్తగా ఉడికిపోయి ముక్కలు అనేవి సాఫ్ట్గా ఉడికాయి. ఒకవేళ మీకు వేయించుకునేటప్పుడు అడుగున డ్రైగా అయిపోయి మాడుతుంది అనుకుంటే కొన్ని నీళ్ళు జీలకరించి వేసుకోండి, మాడకుండా ఉంటుంది. చూస్తూ ఉంటేనే నోరూరుతుంది కదండి. ముక్క కూడా చూడండి చాలా సాఫ్ట్గా ఉడికింది. మీరు ఎప్పుడు చేసే విధంగా కాకుండా అప్పుడప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. ముక్కలు అనేవి సాఫ్ట్గా వచ్చి చాలా బాగుంటుంది. చూడండి ముక్కలు బాగా ఉడికిపోయాయి కదా. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీరని వేసుకొని ఒకసారి కలుపుకుందాము. ఇలా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకుందాము. ఈ చికెన్ ఫ్రైలో కొన్ని ఆనియన్ ముక్కలు వేసుకొని కొద్దిగా నిమ్మరసం పిండుకొని తింటే చాలా బాగుంటుందండి. అలాగే ఫ్రెండ్స్ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.